హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. దీని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 4థ్ రోజైతే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. పబ్లిష్ చేశారు. దీనికొచ్చేసి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 8 వరకైతే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడొచ్చేసి పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అని చెప్పి ఏదైతే పోస్ట్ ఉందో, ఈ పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడొచ్చేసి 241 వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్‌లో. దీనికి సాలరీ పే ఎంత చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైతే అలవెన్స్ అన్నీ కలిపి 72,040 వరకైతే మీకు గ్రాస్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. బేసిక్ వచ్చేసి 35,040 35,400 వరకైతే బేసిక్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇంకా మనం అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్‌గా చూద్దాము. ఫ్రెండ్స్, మీరొకసారి పీడీఎఫ్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. కొన్ని పాయింట్స్ ఒకవేళ మిస్ అయినా కూడా మీరు రీడ్ చేశారంటే అన్నీ క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. నేను మెయిన్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకే. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి రీడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్‌కొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో, పాస్ ఔట్ అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇంగ్లీష్‌లో టైప్ రైటింగ్ స్పీడ్ ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ ఎవరైతే టైప్ రైటింగ్ చేయగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ప్లస్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్‌ని అడుగుతున్నారు. టైపింగ్ స్పీడ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఉన్న క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. డిగ్రీలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు. జస్ట్ డిగ్రీ పాస్ అయ్యి పాస్ ఔట్ అయ్యి ఉండాలి. దాంతో పాటు 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఈ రెండైతే మ్యాండేటరీగా. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఓకే. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఇవి మూడే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి అవకాశం. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఇది. ఏజ్ లిమిట్ కూడా బాగానే ఉంది. 30 ప్లస్‌గా ఏజ్ లిమిట్ అయితే ఇస్తున్నారు. యాస్ పర్ మన రిజర్వేషన్ ప్రకారం. ఓకే. ఇక్కడ చూడండి, మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకైతే ఇచ్చారు. ఎవరైతే ఓబీసీ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 35 ఇయర్స్ వరకే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 33 ఇయర్స్ వరకైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకున్న తర్వాత మీకొక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్ వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లోనే సెంటర్స్ అనేవి ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎక్కడున్నాయన్నది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. ఆ ఎగ్జామ్‌లో 100 క్వెషన్స్ రావడం జరుగుతుంది. 100 క్వెషన్స్‌లో జనరల్ ఇంగ్లీష్ క్వెషన్స్ వస్తాయి. 50 క్వెషన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే 25 క్వెషన్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. 25 వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నుంచి. ఇలా 3 టాపిక్స్ నుంచి అయితే మీకు క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇది 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి కూడా ఒక 25 క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నుంచి కూడా మీకు ఎగ్జామ్ అనేది 2 అవర్స్ పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకొచ్చేసి టైపింగ్ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ వచ్చేసి 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి 3% వరకి మీరు రాంగ్ చేసినా కూడా, మిస్టేక్ చేసినా కూడా అలో అనేది చేస్తారు. ఇక్కడ చూడండి, మిస్టేక్స్ అలౌడ్ అప్ టు 3% అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు 35 వర్డ్స్ పర్ మినిట్‌లో వాళ్ళు ఏదైతే పారా ఇస్తారో మీరు టైప్ చేయమని చెప్పి అది 10 మినిట్స్‌లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో 3% వరకి మిస్టేక్ పోయినా అలో చేస్తారు. ఓకే. ఆ తర్వాత ఏదైతే టైపింగ్ స్కిల్‌కి సంబంధించిన టెస్ట్ ఏదైతే ఉందో అది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఇంకో టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో వచ్చేసి ప్యాసెస్, ప్రేయర్స్ ఇంకా ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ కూడా 2 అవర్స్ పాటు మీకు కండక్ట్ చేస్తారు. మనం పైన మాట్లాడుకున్న ఈ 3 టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వీటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్‌కి నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకైతే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి,
టెస్ట్ అండ్ దోస్ హూ క్వాలిఫై ద సైడ్ టెస్ట్ విల్ బి రిక్వైర్డ్ టు అపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ బిఫోర్ అన్ ఇంటర్వ్యూ బోర్డ్ అండ్ క్వాలిఫై ద ఇంటర్వ్యూ బై స్క్రీమింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే ఆ టెస్ట్‌లన్నీ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి 28 స్టేట్స్‌లలో 128 టెస్ట్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో, మనకి లోకల్‌లోనే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడో బయట రాష్ట్రం వెళ్ళేసి అయితే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ అయినా కూడా మన లోకల్‌లోనే ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఈ నోటిఫికేషన్‌కి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏదైతే మన అఫీషియల్ వెబ్‌సైట్ ఉందో www.sci.gov.in అని చెప్పి సుప్రీం కోర్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఈ కోర్ట్ వెబ్‌సైట్‌కి మీరు విజిట్ చేసి ఆ తర్వాత కెరీర్ ఏదైతే పేజ్ ఉంటుందో కెరీర్ పేజ్‌లోకెళ్ళేసి మీరు ఆ పేజ్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి ₹1000 అయితే జనరల్ ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై ప్రాసెస్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ₹1000 వరకి. ఎవరైతే ఎస్టీ, ఎస్సీ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹250 మాత్రమే ఉంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసుకోవడానికి ₹250 పే చేసి మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 5థ్ ఫిబ్రవరి నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 5థ్ ఫిబ్రవరి నుంచి 8థ్ మార్ 8థ్ మార్చ్ వరకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 8థ్ మార్చ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 1 మంత్ వరకైతే మీకు టైం ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి చాలా మంచి అవకాశం వచ్చింది. సో, క్వాలిఫికేషన్ ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోవద్దు. రిమైనింగ్ ఇదంతా జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ పీడీఎఫ్‌ని రీడ్ చేయండి. మీకు అర్థమైపోతుంది. ఓకే. ఈ పీడీఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని రీడ్ చేయండి. దీనికొచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అనంతపూర్, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. ఈ సిటీస్‌లలో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని అయితే అప్లై చేస్తున్న ప్రాసెసింగ్‌లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నియర్ బై ఉన్న సిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడే మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ క్యాండిడేట్స్‌కొచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏదైతే హైదరాబాద్, కరీంనగర్ ఇంకా వరంగల్ ఈ 3 సిటీస్‌లలో అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దగ్గరలో ఏ సిటీ అయితే ఉందో మీరు ఆ సిటీని అయితే సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్ ఇంకా గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.